రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ క్యారెట్ ఇది చేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం వేసుకోండి, ఎక్కువ పడింది నాకు. కొంచెం తాలింపు గింజలు వేసా, అన్నీ కలిపి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటున్నాను కొంచెం నేను. తర్వాత దానికి కావాల్సినవి అండి, క్యారెట్ తురుముకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలో అదే ఉల్లిపరక కొంచెం ఉంటే వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ అన్నమాట. ఇదేమో కొబ్బరి, పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను కొంచెం, దానికి కొత్తిమీర. ఇదేనండి ఈరోజు వీడియో. చూడండి, అసలు ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనకి చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి. తర్వాత ఇది మైదా పిండితో ఈ 5 స్టార్ హోటల్లో కెంపు అని దొరికింది కదా మనకి, ఆ స్టైల్లో చేస్తున్నాను నేను. చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను, ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, ఇలాగే చేసుకోండి మీరు. ఇంకొకటి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉట్టిదే తినొచ్చు మనం, మనకి ఉట్టిగా కప్పులో పెట్టుకుని తినటమే, అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇది సమోసా చేస్తాం కదా, ఉల్లిపాయ సమోసా ఏదో అంటారు కదా, అలా కూడా మనం ఇదే పెట్టుకుని మనం చక్కగా మైదా కలుపుకొని దాంట్లో ఇది పెట్టుకుని మనం సమోసా లాగా చేసేసుకోవచ్చు. సరేనా? చాలా బాగుంటుంది. చూడండి, ఈ ఉల్లిపాయ కాస్త ఎర్రగా వేగిన తర్వాత మనం ఇవన్నీ వేసుకుందాం. అంటే ఇవి పచ్చి పచ్చిగానే ఉండాలి కదా, కాబట్టి మనం ఇట్లా అన్నమాట. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత వేద్దాం. దీంట్లో కారం అలాంటివి ఏమి వేయద్దండి, కొంచెం ఉప్పు వేసుకుందాము. ఈ సన్నగా తరుక్కుంటే పచ్చిమిరపకాయలు బాగానే ఉంటాయి. అంటే మాకు ఇట్లా కావాలని వేసిస్తాను నేను. సరే అండి, నేను ఒక పాప విషయం చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకు మళ్ళీ ఇలా తీసుకొస్తున్నాను నేను. నిన్న నాకు ఒక ఫ్యామిలీ కలిశారండి. అంటే ఆ పాప పరిగెత్తుకుంటా ఏడ్చుకుంటా మా గుమ్మాలో ఉంచి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటే, ఏంటి నాన్న, నాకు పరిచయమే వాళ్ళు కొంచెం. అంటే ఏంటి నాన్న అని చెప్పేసి, నువ్వు లోపలికి రా, ముందు అరవక ఫోన్లో మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ వెళ్తుంది అన్నమాట. బూతులు మాట్లాడుకుంటూ వెళ్తుంటే బాగుండదు కదా, కాలనీలో అందరూ తనని చూస్తూ ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కొంచెం నేను అక్కడ బయట నిలబడ్డాను. గబుక్కన నాకు ఆ మాటలు వినిపించి ఇంకా కొంచెం రోడ్డు మీదకి వెళ్ళి ఆ పాపను పిలుచుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఎంత గలీజ్గా మాట్లాడుతుందంటే, అది అంత గలీజ్గా మాట్లాడుతుంది. తర్వాత నోరు మూసేనానా, కాస్త బంద్ చేయి, నువ్వు ఫోన్ బంద్ చేయి, నేను మాట్లాడతాను నీతో అని అని మాట్లాడాను అనమాట. మాట్లాడితే ఇది ఏమంటుందంటే, వాళ్ళ ఇంట్లో తను లేచి, పెద్ద కూతురు, తనకి 2 కూతుళ్ళు అన్నమాట, పెద్ద కూతురు. అయితే తను లేచి ఒక్క మాట, తను లేచి పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా, సరే ఆ పాప కూర్చుంది, సైలెంట్గా కూర్చోనానా, నేను మాట్లాడతాను నీతో అని చెప్పేసి అంటే కూర్చున్నాక, ఏంటి ప్రాబ్లం, ఎందుకు అట్లా తిడుతున్నావు, ఎవరిని తిడుతున్నావు అని అంటే, మమ్మీని తిడుతున్నాను ఆంటీ అని. మమ్మీని తిడుతున్నానమ్మమ్మ అందు. నువ్వు మమ్మీని ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి అడిగితే, వాళ్ళకి నేను పని మనిషిలా కనపడుతున్నా, నేను దొంగనంట, నేను అదంట, నేను ఇదంట అని చెప్పేసి అని ఇక కూతురు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అట్లా అనకూడదు నాన్న, తల్లిదండ్రులని గౌరవిస్తే మీకు గౌరవంగా ఉంటుంది. లేకపోతే తల్లిదండ్రులని మీరు హేళన చేసి వాళ్ళని బయట పెట్టి ఇది చేశారంటే మీకు ఆ గౌరవం కూడా తగ్గదు, మీకు రాదు. ఆ గౌరవించరు మిమ్మల్ని కూడా. ఎందుకంటే చిచ్చి ఈ పిల్ల, ఇలాంటి దరిద్రమైన పిల్ల ఆ తల్లిదండ్రులకి ఎట్లా పుట్టిందో ఏంటో అని చెప్పేసి అని, అసలు నీతో మాట్లాడటానికి కూడా ఏ పిల్లల్ని కూడా మీతో మాట్లాడినెవరు, వాళ్ళు మాట్లాడరు పెద్దవాళ్ళు. నీకు ఎందుకంటే నీకు వల్గర్ భాష బాగా వస్తుంది. ఇంకొకటి, నువ్వు అనుకూలంగా లేవు, అర్థమైందా? నువ్వు తప్పు చేసింది కాకుండా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరినో ప్రేమించిందంట ఆ పిల్ల, ప్రేమించి 8 నెలలు తను వెళ్ళిపోయింది ఇంట్లో ఉంచి.
ఎక్కడ ఉందో తెలియదు. హాస్టల్లో పెడితే హాస్టల్ నుంచి పారిపోయిందంట. అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. కొంచెం మగ్గింది కదా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాను. అయితే ఆ పిల్ల ఏం చేసింది, 8 నెలలు బయట ఉండి ఎక్కడో ఉండి మంచిగానే ఉందలేండి. అట్లా ఏమీ అంటే పిచ్చిగా అవ్వలేదు, ఏవి కూడా చెడ్డ పనులు జరగలేదు. అలా మంచిగానే ఉంది. ఎలా ఉందో కానీ సేఫ్గా ఉంది పాపం ఆ పిల్ల. సరే వచ్చింది 8 నెలల తర్వాత వచ్చిన తల్లి గుండెల మీద దంతుంటే పిల్ల గుండెల మీద దంతుంటే పిల్లలు మనం పాలు ఇవ్వటం మానేయలే. అలాగే తల్లి కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది ఏ పిల్లని, ఎంత తప్పు చేసినా ఏది చేసినా. కానీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా, తల్లిని తప్పు అంటే అది బయట పెడుతున్నారు వాళ్ళ సానుభూతి కోసం. అది అలా చెయ్యకూడదు. అసలు వాళ్ళకి ఆ దరిద్రమైన మాటలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లే. మా అమ్మగారు ఈరోజు కూర వండలేదని చెప్పింది ఆంటీ, మీరు కర్రీ అడిగారు కదా అనే రకం అన్నమాట. తల్లిని అంతా బయట పెడుతున్నారు. మా అమ్మగారు మా నాన్నగారితో ఇట్లా ఉంటారా ఆంటీ అని చెప్పేసి బయట పెట్టే రకం అన్నమాట. మమ్మీ డాడీ దెబ్బలాడుకుంటారు అని చెప్పే రకం అన్నమాట. ఆ పిల్లలు అలా ఎందుకు తయారయ్యానండి, ఈ దేవుడు ఎక్కడ చూస్తున్నాడో, ఎందుకో ఈ బాధలు ఎందుకు పెడుతున్నాడో ఎవరికైనా నాకు అర్థం కావట్లేదు. అందరూ ఇలాంటి బాధలు పడుతున్నారు. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అసలు జాగ్రత్త అంటూ లేదండి వీళ్ళకి. అసలు మనం ఎట్లా పెరిగామో మనకే తెలియదు. మనం ఎంత బాగా ఉండేవాళ్ళం అసలు. తల్లిదండ్రులు చేస్తే సంబంధం చూసుకుని పెళ్లి చేసుకునేవాళ్ళం, లేకపోతే లేదు. అలాంటి పిల్లలు ఇలాంటి అసలు ఎట్లా అంటే రోడ్ల మీద వాళ్ళు చేయని పని అంటూ లేదండి. అదేయో మందులు తాగుతారంట, తర్వాత అవేవో ఇదేంటి ఆకు అదే గంజాయి లాంటిది ఇట్లాంటివి తాగుతున్నారంట. అదేదో ఇంకా దాని పేరేంటి సిగరెట్లు తాగుతున్నారంట. ఈ పిల్ల కూడా తాగిద్దంట. అలాంటి రాక్షసి పుట్టింది ఆ తల్లి కడుపున. ఆ తల్లి దేవతలాగా అసలు ఎంత ఏడుస్తుందో, ఎంత బాధపడుతుందోనండి ఆ తల్లి. అసలు అలాంటి తల్లిని చూసుకోక ఇది ఎంత మూర్ఖత్వంతో ఉందో అసలు నాకు అర్థం కావట్లేదు. నేను చాలామంది విషయాలు మీకు చెప్పాను. ఇట్లా ఒక పిల్ల ఏమో అట్లా కాశీలో కలిసిందండి, ఇలాగే అయ్యింది దాని పని కూడా అని చెప్పేసని. ఈ పిల్ల అయితే ఇంకా నాకు అసలు నిన్న వాళ్ళు బాధపడతా ఉంటే తల్లి బాధపడతా ఉంటే చూడలేకపోయానండి. అసలు నాకు ఏడుపు వచ్చేసింది ఆ తల్లితో పాటు. అమ్మ నువ్వు దాన్ని ఏమనొద్దమ్మా, రెచ్చగొట్టవద్దు, దాన్ని ఏమనొద్దు. తను తల్లిని ఎట్లా అంటే చెప్పు తీసుకుని కొడతానందండి నా ముందు పట్టుకుని. నేను అదే చెప్తో కాదు అసలు దాన్ని ఎట్లా అంటే కొట్టాలనిపించేసింది నాకు ప్రాణం. కానీ మన పిల్లలు కాదు కదా, మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అలా అయిందన్నమాట. ఏదో చెప్తా ఉంటే నాకు తన గురించి చెప్తుందని వాళ్ళ అమ్మని చెప్పు తీసుకుని కొడతానని చెప్పింది నా ముందు. నాకు చాలా భయం వేసిందండి అసలు ఆ పిల్ల అట్లా మాట్లాడుతుంటే. ఏం పిల్లలండి, ఏజ్ కూడా లేదండి, మైనర్ అది. కొన్ని ఏజ్ ఉంది కొట్లాడుతుంది అనుకుంటే అదొక రకం. ఏజ్ లేదు, మైనర్ పాప. అసలు ఎంత నీచంగా మాట్లాడుతుందంటే అంత దరిద్రంగా అన్ని మాటలు ఎట్లా వస్తున్నాయో దానికి తెలియట్లేదు. తల్లిని గౌరవిస్తేనే, ఎప్పుడు తల్లిదండ్రులను గౌరవించామనుకోండి, మనం పెద్దల్ని తల్లిదండ్రులని గౌరవిస్తేనే మన పిల్లలకు గౌరవంగా ఉంటారు, గౌరవంగా బతుకుతారు వాళ్ళు. లేకపోతే మాత్రం వాళ్ళని గౌరవించరు ఎవరో కూడా. వాళ్ళు ఏదో అనుకుని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. అది మంచిది కాదు. పిల్లలు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎన్నిసార్లు చెప్తున్నాను నేను నాన్న, మీకు పెళ్ళిళ్ళు కావాల్సి వస్తే, మొగుళ్ళు కావాల్సి వస్తే మేము చేస్తాము, పెద్దవాళ్ళు చేస్తారు, ఏదో రకంగా పెళ్లి చేస్తారు. మీకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మీకు చక్కగా మైనర్ తీరిపోయిందనుకో వెంటనే పెళ్లి చేసేస్తారు. నువ్వు ఇలాంటి కంగారు పనులు చేస్తున్నావని, తొందరపడిపోతున్నావని పెళ్ళికి. మాకు అర్థమైందా? ఎవరు ఎట్లా తొందరపడుతున్నారో తెలుస్తుంది. మీ అక్క ఎలా ఉంటుంది నాన్న, మీ సిస్టర్ గడప దాటి వెళ్ళదంట, అంత బాగుంటుందంట మీ రిలేటివ్స్లో అక్క. మీకు అక్క వరుస అయ్యిద్దంట. ఎంత మంచి పాప ఆ పాప. తనని చూసి నేర్చుకోవచ్చు కదా మీరు, తనని చూసి మీరు ఫాలో అవ్వచ్చు కదా ప్రతిదీ. మీ జ్ఞానం లేదా నాన్న? మీరు మంచిగా చదువుకున్న పిల్లలు అట్లా తయారవ్వచ్చా? టీచర్స్ కూడా మంచిగా చెప్తారు కదా, ఇట్లా లొంగిపోకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, మీరు స్ట్రాంగ్గా ఉండాలా అని చెప్తూ ఉంటారు కదా టీచర్లు కూడా, మీకు బోధన చెప్పేవాళ్ళు. మీరు ఇలాంటి పనులు చేస్తారా నాన్న, చేయకూడదు. మమ్మీ వాళ్ళని మీరు ఏమీ అట్లా కష్టపెట్టకూడదు, అలాంటి పనులు చేయకూడదు నాన్న, దయచేసి చెయ్యొద్దు, మీరు చెడిపోవద్దు నాన్న. రేపొద్దున 10 మందిలో మీకు పెళ్లి చేయాలంటే కూడా భయపడతాము మేము. ఎందుకంటే రేపొద్దున ఏమైపోద్దో,
నా బిడ్డ ఇట్లా చేస్తుంది కదా ఏమైపోద్దు అన్నట్టు ఆలోచిస్తాం. వాడు కానీ వదిలేసిపోయింది అనుకో, బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి అందరినీ పిలిచి అందరిలో నవ్వులు పాలైపోతాం మేము. అలాంటి పిల్ల కాబట్టే ఇట్లా అయిపోయింది అని అంటారు. ఎవరు చేసుకుంటారు చెప్పండి మిమ్మల్ని? ఇట్లా అల్లరి చేస్తున్నారు మీరు. ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురుగా ఇట్లా అందరూ ఉంటారు కదా నాన్న, వాళ్ళందరూ చెప్పుకోకుండా ఉంటారు, ఎవరన్నా చెప్తారు కదా. ఇప్పుడు అందరికీ మీరు నచ్చక్కర్లేదు, మనం నచ్చం. అందరికీ మన ప్రాబ్లమ్స్ అర్థమైనా కూడా మనం నచ్చం. మన మీద కుళ్ళుతో ఉంటారు కొంతమంది, వాళ్ళు చెప్పేస్తారు ఇలా జరిగిందా అని. నేను క్యారెట్ వేసుకున్నానండి, చూడండి. నేను కర్రీ మాత్రం చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా చూడండి, ఇలాగే చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. అది రెస్టారెంట్లో మీకు దొరుకుతూ ఉంటుందంట. ఇది చూడండి, మీరు తిన్నట్టున్నారు ఎప్పుడన్నా తింటే మాత్రం. ఇది పెద్దగా మనకి ఇది అవ్వక్కర్లేదండి, ఉడకక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇంతవరకు క్యారెట్ కర్రీ కూడా పెట్టాను నేను, మీరు ఛానల్లో ఉంది చూడండి, పాత వీడియోస్ అన్నీ నాకు చూడండి. చాలా బాగా చేస్తున్నానండి నేను వంటలు. ఇంకొకటి నిమ్మకాయతోనే చేస్తున్నాను, నువ్వుల పచ్చడి, నువ్వులతో ఊరగాయ పట్టాను, అంటే ఆవకాయలాగా 1 year ఉంటుందండి ఖచ్చితంగా. అదన్నమాట, అట్లా పట్టుకుంటున్నాను. పల్లీల పచ్చడి కూడా పెట్టానండి ఈరోజు, చూడండి మీరు ఆ వీడియో కూడా చూడండి. నేను బాగా చేస్తున్నాను, నిమ్మకాయతోనే చేస్తున్నానండి నిల్వ పచ్చళ్ళు ప్రతిదీ, మీరు చూడండి చాలా బాగుంటాయి. ఇంకోటి, ఈ పిల్ల మాత్రం అలాంటి బిడ్డ ఎవరికీ పుట్టకూడదండి, నిజంగా చెప్తున్నా నేను. అంత ఇదిగా అంత బ్లేమ్ చేస్తుంది ఆ తల్లిదండ్రులని, నిజంగా చాలా కష్టపడుతుంది ఆ పిల్ల. ఇప్పుడు ఏమీ తెలియదండి, తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత సిగ్గుపడతారు వాళ్ళు, తల్లిదండ్రులు చేసిన పనికి సిగ్గుపడతారు వాళ్ళందరూ కూడా. సిగ్గు వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. సిగ్గుపడిపోయి అమ్మో మా అమ్మని ఇంత బాధ పెట్టాము, మా నాన్నని ఇంత బాధ పెట్టాము అని ఆ తల్లిదండ్రులు పరువు తీసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, అట్లా మాట్లాడే పిల్లలు, ఏదన్నా తప్పుడు పనులు చేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిగ్గుపడతారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. వాళ్ళ జ్ఞానోదయం అయ్యే వరకు అందరూ అయిపోతారు. ఈలోగా తల్లిదండ్రులు చచ్చిపోతారు, ఉంటారో తెలియదు, ఇవన్నీ భరించలేక. వాళ్ళు అప్పుడు మెలకు వచ్చిన ఏమి సుఖమండి, నువ్వు ఇట్లా చేసావు కాబట్టేనని వాడు ఇక మొగుడు అనేవాడు పొడుస్తూ ఉంటాడు. ఆ నరకం ఎంత నరకం అనిపిస్తారో వాళ్ళకి తెలియట్లేదండి, ఎవరు చెప్పట్లేదు, అది ఎంత తెలియదు. ఇప్పుడు ఏజ్లో ఉన్నారు కదా, ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అన్నట్టుగా తిరుగుతున్నారు వాళ్ళు. అది మంచి పద్ధతి కాదు కదండి. పిల్లలకు అన్నాం కానీ పిల్లల రాతలు మనం కనలేదు, భగవంతుడు ఇచ్చాడు బిడ్డల్ని. కానీ ఈ బిడ్డలు ఇలాంటి రాక్షసత్వం చేస్తున్నారంటే, రాక్షసులాగా మారుతున్నారంటే అది ఎందుకు అవుతుందో తెలియట్లేదు. ఆ ఏజ్ వచ్చే వరకు ఆ పిల్లలకి ఏం పడుతుందో తెలియదు. అట్లానే మా చెల్లికి ఒక కొడుకు అండి, వాడు కూడా అసలు ఒక్క మాట వినడు, తల్లి చెప్పినట్టుగా వినడు. వాడు తల్లి చెప్పినట్టుగా వింటే చక్కగా బాగుపడతాడు. కొన్నిసార్లు వాడికి ఏమైందో తెలియదు. అట్లా తల్లి చెప్పినట్టు వినాలి, తల్లిదండ్రులకి మాట ఎదురు చెప్పకూడదు, తల్లిని పూజించాలి. భగవంతుడు మనకి ఒక తల్లిని ఇచ్చాడు, ఆ తల్లి కడుపులో ఉంచి మనం పుడుతున్నాం, జన్మ మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు తల్లి తర్వాతే దేవుడు కూడా అంటారు కదా పెద్దవాళ్ళు. అది ఆ దేవుడు మరి ఈ పిల్లల్ని ఇట్లా తయారు చేస్తున్నాడో, ఎందుకు తయారు చేస్తున్నాడో తెలియట్లే నాకు. కారం ఏమీ వేయక్కర్లేదు కానీ కొంచెం మాకు ఘాటుగా ఉండాలి కాబట్టి నేను వేసుకుంటున్నానండి. మీరైతే వేసుకోమాకండి, ఘాటు కావాలంటే వేసుకోండి. కొంచెం వేసాను నేను, లేకపోతే మిరియాల పౌడర్ వేసుకోండి, మిరియాల పొడి. సరేనా? చూసారా ఎంత బాగా ఉంటుందండి ఇది కర్రీ, చూడండి అసలు చాలా బాగుంది. అసలు పిల్లలు ఇలా చేయటం చాలా బాగాలేదండి, అసలు చాలా చాలా బాధ అనిపించేస్తుంది నాకు. అసలు ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో కూడా నాకు ఇది రావట్లేదు ఆ పిల్లలు చేసే పనికి. అబ్బో ఈ బాధలో ఇట్లా చెప్పుకుంటూ నేను ఈ వీడియోలు పెట్టాలంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదండి. అంత వల్గర్ భాష మాట్లాడుతుంది, అంత ఇదిగా తల్లిని దేశిస్తుంది. తల్లి అంటే ప్రేమ అనేది లేదు ఆ పిల్లకి. తల్లిదండ్రులు ఎట్లా చెప్తే అట్లా వినాలని లేదండి. ఆ పిల్లల్ని ఎట్లా కాపాడుతాడో ఆ భగవంతుడు, వాళ్ళని ఎట్లా చూస్తాడో నాకు తెలియదు. అయిపోయిందండి చూడండి, కొంచెం ఇది వేసేస్తున్నాను. ఉల్లిపరక కొంచెం ఉంది నా దగ్గర, వేస్తున్నాను. ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి, ఆ పిల్ల మారాలా, ఆ పిల్ల మారి ఆ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలా, ఆ పిల్ల బాధ్యతగా ఉండాలా, చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటే చేసుకోవాలా, లేదా ఏదన్నా గుడి ఉంటే దగ్గరలో వెళ్ళాలా,
రావాలా, చక్కగా పిల్లలు గౌరవించాలా, వంట వార్పు అన్నీ నేర్చుకోవాలా, చక్కగా చెయ్యాలా ఇంట్లో పనులు. వాళ్ళమ్మ షాపు కాబట్టి పాపం ఆమె షాప్లో ఉంటుందండి. షాపు వాళ్ళది పెద్దది, ఆ షాప్లో ఉంటుంది. గడిగడికి పాపం ఆమెకి చాలా బీపీ ఉందంట, షుగర్ ఉందంట, చాలా బాధపడుతుంది ఆమె చెప్పి. ఇట్లా తల్లిని చూసుకోకపోతే కష్టం అండి. ఆ పిల్లలు తల్లి లేకపోతే వాళ్ళు దేనికి పని చేయరు. వాళ్ళు ఏదో ఏజ్లో ఉన్నారని ఎగిరెగిరి పడుతున్నారు. ఆ కొవ్వు కరిగిపోయిందనుకోండి, ఆ దేవుడిచ్చిన కొవ్వు కరిగిపోయిందనుకో, వాళ్ళ కుక్కలు కూడా వాళ్ళ మొహాలు చూడడం. అర్థమైందా? అది నాకు తెలిసి. అది ఎప్పుడైనా సరే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోమని పెద్దోళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే మాకు అన్నారు మనల్ని. అలాగే మనం అదే పని చేయాలి, లేకపోతే మనం దేనికి పని చేయి. చూసారా, సూపర్గా ఉంది కదండి కర్రీ, బాగా వచ్చిందండి. ఇది ఎక్కువ వేయించక్కర్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ కొబ్బరికాయతో చేసుకుందాం. కొబ్బరి పొడి చేద్దాం. చూసారా ఇలా ఉంటుంది. అంతేనండి. నేను ప్లేటింగ్ పెట్టి చూపిద్దాం అనుకున్నాను, నాకేం మనసు ఉండట్లేదు. ఇవన్నీ చెప్పే వరకు నాకు మతిపోతుంది. దయచేసి అర్థం చేసుకుని నా వీడియోలు చూసి మీరు ఇలా చేసుకుని చక్కగా తిని సంతోషంగా ఉండి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ సంతోషంగా ఉండాలా, సిరి సంపద, సుఖశాంతులు, సంతోషాన్ని, ఆయుర ఆరోగ్యాలతో, హస్త ఐశ్వర్యాలతో, ఇష్ట సంపదలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. పిల్లలు చెప్పినట్టు వినాలా, ఏజ్ పిల్లలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నేను తప్పకుండా ఖచ్చితంగా జరిగి తీరాలండి. ఇవన్నీ కూడా నేను అదే ప్రార్థిస్తాను భగవంతుడి దగ్గర. ఈ పిల్లలందరూ కూడా నీట్గా, పిల్లలు తల్లిదండ్రుల మాట విని అత్తమామల్ని మంచిగా చూసుకుని, అందరూ కూడా కోడళ్ళని మంచిగా చూసుకున్న అత్తలు, ఇలాంటివన్నీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు, బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా.